రాజు అంతా తిరుగుతానమాట కదా. ఇన్నిగానో పైసలు నీ దగ్గర ఇక్కడ ఏడవైనా ఇవ్వదాకా కొంచెం పని ఉండే బజార్కి వెళ్ళిన అయింది అన్నం కనిపిత్తలేవా? ఇప్పుడే ఎరుగుతున్న బియ్యం. సరే గాని నీ గురించి నాకు ఒక మాట వినబడ్డది ఊళ్ళే. ఏందది? నువ్వు రాజు అంతా తిరుగుతానమాట కదా, నిజమేనా? అవును నిజమే, తిరుగుతాన్నా. వాడంటే నాకు మస్తు ఇష్టం. వాడంటే నీకు ఇష్టమా? చెప్తానే కదా ఇష్టమే అని. ఎందుకు ఎందుకు నన్ను మోసం చేయాలనిపించింది? ఎందుకంటే నువ్వు అవిటోనివి కాబట్టి. ఏమైంది? నిద్రలోకి ఒకటేసారి గట్ల లేచిన? కలొచ్చింది. పీడకలనా? సరే పోంతి, మొహం గడకచ్చుకపో, చాయ్ వద్దా? ఊళ్ళో నాకు కొంచెం పని ఉన్నది, బయటకు పోయేస్తా. సరే రాంగా కూరగాయలు తీసుకురా, కూర వండుదామంటే ఏం లేవు. అట్లనే తీసుకొస్తా. ఇగో నేను ఇంకా భవానీ వాళ్ళ ఇంటికి పోయేస్తా. ఎందుకు? ఇగో కరీంనగర్లో చీరలు ఆఫర్ పెట్టిరట, కొనుకొచ్చుకుంటా పోయి భవానీ అత్తదో అడిగత్తా. సరే నేను కూడా బయటికి పోయేస్తా. సరే పో. అయ్యో నా మతి మండగా వెనకాల డోరే పెట్టలే కదా. మంచిగా పెట్టిపో. కళ ఎందుకు ఇట్లా వచ్చింది? ఈ కళ నిజమైతే కాదు కదా. నేను అవుతానని చెప్పేసి నా భార్య తప్పు చేయట్లేదు కదా. నా భార్య మంచిదే, నా భార్య మంచిది. నేను అనుమానిస్తానా? నా భార్య గురించి తెలుసుకోవాలి. నేను లేనప్పుడు నా భార్య ఇంటి ఎట్లుంటాను, ఒక్క తెట్లుంటుంది తెలుసుకోవాలి. తెలుసుకుంటా. భవానీ,
భవానీ రావద్నే కూసో. ఏం చెప్తున్నారా భవన్, పని అయిందా? బియ్యం పెట్టిన వదినే, కూరగాయలు ఏం లేవు అని తీసుకొస్తాను వేయండు. అవునా, ఏ పని అయిందేమో కరీంనగర్ దాకా పోయేద్దామా అని. ఎందుకు వదినే? ఇవి ఆషాఢం కదా భవాని, అందరూ చీరలు తెచ్చుకుంటారు, డిస్కౌంట్ పెట్టిరట, కిలోల చొప్పున కూడా ఇస్తారట. అవునా, సరే పోదాంతి, ఆయన వచ్చిన తర్వాత అడుగుతా. ఈ 4 రోజులు అయితే శ్రావణం స్టార్ట్ అయ్యి, రాఖీ పండుగ రావట్టే, వినాయక చవితి రావట్టే, మనకు మళ్ళీ బ్లౌజులు అందియ్యారు కదా. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈసారి ఎట్లాంటి ఆఫర్లు పెట్టిరో ఇక. మంచిగా పట్టు చీరలు కూడా కిలోకు 3-4 దూతానేయట. అవునా, మరి ఎవరన్నా వేర్రా వాడకట్టుకు మనమేనా? ఓ చాలా మంది పోయి తెచ్చుకున్నారు, మంచిగా ఉన్నాయి చీరలు అయితే. చూసినావు నువ్వు? చూసిన. మరి వాళ్ళు బొంగు మనకి చెప్పనే చెప్పపాయ్. చెప్పలేదు, ఇంకా పద్మ చెప్పింది నాకు నిన్న. తెచ్చుకున్న అక్క మంచిగా ఉన్నాయని చూపెట్టింది, మంచిగా ఉన్నాయి చీరలు. సరే పోయేద్దంతి. పోయేద్దాం. ఇంకా ఇంత టైం అవుతుంది, కూర అంటలేదా మరి నువ్వు? ఏం లేవు ఇంట్లో కూరగాయలు. ఆయన ఇప్పుడే లేచిండు, చాయ్ తాగిండు, ఇక ఏమన్నది అంటే పోయిండు. సరే తొందర పని చేసుకొని ఉండు, మరి పోదాం. సరే వదిని, మరి ఆటోకి పోదామా ఎట్లా పోదాం? ఏ ఆటో ఎందుకు, సిటీ బస్సులు మన ఊరు దగ్గర రానేవట్టే. అవునా, దూర్ సైడ్ వస్తుందట, మన మానకొండూరు వస్తుంది, ఇంక ప్రతిమ హాస్పిటల్ అట. బాగా లేదు, ఇంకేంది రంది లేదు, ఏం లేదు. బస్సులో ఎక్కుదాం, పోదాం, ఆడ దిగుదాం, తీసుకుందాం, మళ్ళీ ఎక్కుదాం, అంతే. సరే, దానికి కూడా ఆధార్ కార్డు పనిచేస్తుందట. అయ్యో ఫ్రీ బస్సేనా? ఫ్రీ బస్సే. అబ్బా ఖర్చు తప్పింది. సరే పోయేద్దాం. పోయేద్దాం మరి. సరే. శైలజ, ఏంటండి? అదే అందరూ రేపు చెట్ల తీర్థం పోదామంటారు, పోదామా? పోదాం మరి, ఇక ఎప్పుడు పోయేదే కదా ప్రతి సంవత్సరం. అదే మరి. మరి నువ్వు కట్టెలు కొట్టు, రేపు అట్లనే కళ్ళు కావాలి, కోడి కావాలి, చెప్పి పెట్టు. చెప్తా. కట్టెలు కొట్టు మరి, నేను వచ్చే వరకు. సరే. ఇగో భవాని దగ్గరికి పోయినా కదా, పోదామన్నది చీరలకు. నేను కరీంనగర్ పోయేస్తా. తొందర పోయిరా మరి. తొందర పోయేస్తా. సరే, వచ్చే వరకు అయితే కట్టెలు కొట్టు మరి. సరే. ఏమేమి తీసుకొచ్చినావు? పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, చిక్కుడుకాయ. సరే, ఇప్పుడు ఏమండాలి? చిక్కుడుకాయ. అది జుంచేసరికి టైం పట్టదా? శైలజ వదిన వచ్చింది, కరీంనగర్కి షాపింగ్ పోదామన్నది. చీరలు ఆఫర్లు ఉన్నాయట, తక్కువ రేట్లలో దొరుకుతాయి, ఇప్పుడే కొనుకొచ్చుకుందామన్నది. టమాటా వండుతా, చిక్కుడుకాయ ఉంచేసరికి లేట్ అవుతుంది. సరే వండుకో. ఇన్నిగానం పైసలు నీ దగ్గర ఇక్కడ
అవ్వా ఇంకా శైలజ వదిన దాచిపెట్టమని ఇచ్చిపోయింది, ఆడ పెట్టిన. ఇన్ని డబ్బులా? నీకెందుకు ఇచ్చింది? ఏమో ఎందుకు వదిన అని అడిగితే ఏం చెప్పలే, నువ్వైతే దాచిపెట్టరా అని ఇచ్చిపోయింది. అయితే ఏడవడతానే పెడతావా? విరుగులో పెట్టు. మర్చిపోయినా, ఇటీ పెడతా. అక్క, అక్క, అగో తమ్మికి ఇట్లా వచ్చినావు. ఏం లేదక్క, మా భవానికి నువ్వేమైనా పైసలు ఇచ్చినావా? పైసలా? నేనే ఇచ్చిన తమ్మి, ఎందుకు? అంటే గనియాన పైసలు దాని దగ్గర ఎక్కడి అని అడిగితే నీ పేరే చెప్పింది, అందుకే తెలుసుకుందామని వచ్చిన. నేనే ఇచ్చిన. సరే అక్క, మంచిది, పోయేస్తా మరి. సరే. వీడు ఎందు నన్ను ఇట్లా అడుగుతాడు, ఎందుకో నాకెందుకు.